ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ తెలిసింది కదండి, నేను ఇచ్చిన సర్ప్రైజ్ ఏం లేదు, మేము కార్ తీసుకున్నాం. అది ప్రీవియస్ వీడియోలో దాని డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడైతే కార్ కలెక్ట్ చేసుకొని పూజ చేయించడానికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ మా వారు ఏదో చెప్తుంటే అక్కడ నవ్వుతున్నాడు అబ్బి. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ మనం స్టార్ట్ అయిపోయాము. ఇంటికి పూజ చేయించుకోవడానికి గుడికి స్టార్ట్ అయ్యాను. అక్కడ పూజ అదా చేయించుకున్నాక అండ్ మాకు వచ్చిన ఇబ్బంది ఏంటి, ఏం ప్రాబ్లం అయ్యింది అదంతా కూడా నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కనుక ఇంకా అందుకే ఇదేం రిపీట్ చేయట్లేదు. సో ఇప్పుడైతే పూజ చేయించుకొని మమ్మల్ని ఇంటి దగ్గర దింపేసి మళ్ళీ కార్ వెళ్ళాలి, అక్కడికి షోరూమ్కి వెళ్ళాలి. సో ఇప్పుడు పూజ చేయించుకోవడానికి ఇక్కడ అమ్మవారి గుడికి వచ్చాను. నేను ఎక్కడైతే మైథిలిది బారసాల అలాగే గాయత్రి బారసాల చేయించాను ఆ గుడిలోనే నేను పూజ చేయిస్తున్నాను. మాకు ముందు నుంచి ఇక్కడ అలవాటు అయిపోయింది. యాక్చువల్గా ముందు దీనికంటే ముందు ప్రీవియస్ది బజాజ్ బండి ఉండింది, 2 వీలరు. అది కూడా ఇక్కడే ఫస్ట్ పూజ చేయించాము. సో ఫైనల్ ఎండింగ్ వరకు దాన్ని బాగా వాడామన్నమాట. ఎటువంటి ఇబ్బంది రాలేదు చెప్పాలంటేను. ఆ ఒక సెంటిమెంట్ పరంగా ఇక్కడికి వచ్చాము, ఇక్కడే పూజ చేయిస్తున్నాము. సో ఈ పూజా కార్యక్రమం అంతా పంతులు గారు ఇలా చేస్తున్నారు అనేటటువంటిది మీకు ఇక్కడ చూపిస్తున్నాను అంతేను. దాని తర్వాత నేను మా అత్తయ్య గారు ఇప్పుడు ఆవిడని ఇంటి దగ్గర దింపేసి నన్ను మళ్ళీ పరదేశపాలెం మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో దింపేసిన తర్వాత నేను ఇంకా ఆయన మళ్ళీ షోరూమ్కి వెళ్తారనమాట కారు ఇవ్వడానికి. వెంటనే పని అయిపోయింది అనుకోండి, వెంటనే వచ్చేస్తారు, లేకపోతే కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడ అమ్మవారికి ముందు కుంకుమ పూజ చేసి ఆ కుంకాన్ని తీసుకొచ్చి కుంకుమ పూజ చేసినటువంటి నిమ్మకాయలు, మనం ఏదైతే పూజా సామాగ్రి తెచ్చుకోమన్నారు, 1/2 నిమ్మకాయలు, 2 కొబ్బరికాయలు, ఒకటి అమ్మవారు కొట్టించారు, ఒకటి ఇక్కడ కొట్టమన్నారు గుడి దగ్గర. ఇప్పుడు మనకి దిష్టి తీయడానికి పువ్వుల దండ అలా అన్నీ తెప్పించారనమాట. సో అవన్నీ తీసుకొచ్చినవన్నీ ఇక్కడ పూజ చేస్తున్నారు. నిమ్మకాయలు అది ముందు అమ్మవారి దగ్గర పూజ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు టైర్లకి వాటికి బొట్టు పెట్టి, యాక్చువల్గా మా అత్తగారు ఏమంటారంటే కార్ బయటికి రాగానే అక్కడే పూజ చేయించుకునేటట్టు ఉండాలి అంటారు. బట్ అక్కడ అవ్వలేదు. యాక్చువల్గా సంపత్ వినాయకుడు కోవిల్ అనుకున్నాము, మేము తీసుకున్నది బుధవారం, అస్సలు ఖాళీ లేదు. అండ్ అది మెయిన్ రోడ్ మీద ఉంటుంది కదా, సరే అనేసి ఒకసారి దండం అయితే పెట్టేసుకున్నాను అంతేను. వస్తున్నప్పుడు దండం పెట్టేసుకొని వచ్చాము, ఇక్కడ పూజ చేయించుకున్నాం అనమాట. మా పూజ అయ్యేసరికి పంతులు గారు 6:30 లోపు చేయించుకోమని చెప్పారు. సో వెళ్తుండగానే వచ్చాము. 6:30 లోపు అయితే పూజ అయిపోయింది. ఇక్కడ చిన్నది ఎర్ర గుడ్లో కూడా కడతారనమాట. అలా లోపల అంతా కూడా ఆయన కుంకుమ బొట్లు పెట్టి పూజ అంతా కూడా చేస్తున్నారు. సో నేను ఇక్కడ పూజ అవుతున్నదంతా మీకు చిన్న వీడియో రూపంలో షూట్ చేశాను అనమాట. నాకు తెలిసినంత వరకు గుడిని ఆల్రెడీ చూపించాను కదా అని చెప్పేసి నేను గుడిని ఏం చూపించట్లేదు. గాయత్రి ఇంకా కొంచెం నిద్ర మత్తులో చిరాకు చేస్తుంది, ఇంకా దాన్ని ఎత్తుకొని షూట్ చేయడం కదా. మా అత్తయ్య గారు దాన్ని ఎత్తుకొని కూర్చుని ఉంటే నేను చూపించేదాన్ని. ఆల్రెడీ గుడి చూసింది బారసాలప్పుడు అన్నిట్లప్పుడు చూపించాను కదా. ఇంకా నేను మధ్యలో అమ్మవారి నవరాత్రులు, చండీ హోమాల్లో వాటిలో కూడా ఇక్కడికే వస్తూ ఉంటాము. అండ్ ఇప్పుడు రాబోయేది శివరాత్రి ముందు తీసుకున్నాము. సో శివరాత్రి కూడా నేను పూజకి వాటికి డబ్బులు అవి కట్టేశాను. అంటే మేమున్నా లేకపోయినా మా గోత్రనామాలతోనైనా పూజ జరుగుతుంది కదా అని చెప్పేసి నేను పూజకైతే డబ్బులు కట్టేశాను అనమాట. సో ఇక్కడ కార్ పూజ అంతా అయ్యేసరికి దగ్గరగా 40 మినిట్స్ ఎంతో అయ్యింది. సో పూజ చేయించుకొని మేమైతే రిటర్న్ వెళ్ళాము. అదే ఇక్కడంతా పంతులు గారు పూజ చేస్తున్నదంతా నేను మీకు చూపిస్తున్నానండి.
సో ఇక్కడ ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. ఇన్ని స్టార్ట్ చేయమని చెప్పంటే కార్ స్టార్ట్ చేస్తున్నారు. దాని తర్వాత మా ఓవరాల్ వ్యూ ఆఫ్ కార్ కూడా నేను మీకు అక్కడ చూపించానో లేదో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ నన్ను ఇగ్నోర్ చేయండి, దండ వేయమన్నారు. సో మార్నింగ్ నుంచి టైర్డ్ అయిపోయి కూర్చొని రెస్ట్లెస్గా ఉండడం, రాత్రి కూడా నిద్ర లేదు. ఎందుకంటే నాకు ట్రైన్ జర్నీ అంటే నాకు గాయత్రికి కొంచెం అన్కంజెస్టెడ్గా ఉంటుంది. సో నిద్ర లేదు, అంతా కూడా ఇబ్బందిగా ఉంది. ఇవేందో ఇగోండి దాన్ని కూడా అది కూడా మధ్యలో దూరిపోతున్నది. సో అయినా సరే కొంచెం ఫేస్ అది డల్గా ఉండొచ్చు. సో అందుకని ఇగ్నోర్ చేసేయమన్నాను. సో ఇక్కడ కార్ అయితే పూజ అయితే అయిపోయింది. ఒకసారి ముందు ఆ నిమ్మకాయలు పెడతారు, వాటిని మించి డ్రైవ్ చేయమన్నారు. సో అది అయిపోయిన తర్వాత మేము అనేది మళ్ళీ మమ్మల్ని దింపేసి షోరూమ్కి వెళ్తారని చెప్పాను కదా. కార్ ఇలా ఉంది. సో ఇదండి కారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గుడిలో కూడా నేను ఒకసారి మీకు చిన్న క్లిప్ అనేది చూపిస్తున్నాను. ఇది స్వామివారు శివాలయంలోని, దాని తర్వాత ఇది అమ్మవారండి. పూజ అయ్యింది ఇప్పుడేను, సాయంత్రం పూజ అయ్యింది. సో ఇలా ఉంటారనమాట. నవరాత్రులు అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు. అమ్మవారి కళ్ళు మనం తిప్పుకోలేనట్టుగా ఉంటారనమాట. అలాగా నవరాత్రుల్లోనే కాదండి, ఎప్పుడు అంతే ఇదిగా ఉంటారు కళగాను. మనము విజయవాడ దుర్గాదేవి కూడా ఎన్నిసార్లు చూసినా ఆవిడ కళ రూపం అనేది మారదు, ఇంకా చూడాలనిపిస్తుంది. సో అదేనేమో ఆ రూపం ప్రత్యేకత. మరి ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్